Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే సార్. సార్ నమస్తే మ్యామ్. సిద్ధం సభ నిన్న చూస్తుంటారు కదా సార్. సార్ అది లాస్ట్ సభ, సిద్ధం సభకు సంబంధించి లాస్ట్ సభ. ఎట్లా అనిపించింది సార్? అన్ని వాళ్ళు చెప్తున్నారు లాస్ట్ సభ అని. అది లాస్ట్ సభ కాదట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సార్ మోస్ట్ ప్రాబబ్లీ పల్నాడు ఏరియాలో మాచర్లలోను గురజాలలోనూ లాస్ట్ సభ పెడతారట. ఎప్పటికప్పుడే లాస్ట్ సభ అంటూ ఉంటారు. ఇది లాస్ట్ సభ ఏం కాదు. అయితే ఏంటంటే అంతమంది జనాల్ని సమీకరించడం అంటే చాలా ఖర్చుతో కూడినటువంటి పని. ఆ ఖర్చుకు సంబంధించిందే కదా ఎలక్ట్రల్ బాండ్స్ సంగతి సమాచారం అనేది. అది ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం మనం. ఓకే, సో నాకు తెలిసినంతవరకు సభ బాగానే జరిగింది. నిన్న నేను కూడాను A to Z అంతా కూడా విన్నాను. కొంచెం లైన్ కూడా చేంజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. సిద్ధం సిద్ధం, మీరు సిద్ధమేనా, మీరు సిద్ధమేనా అని చెప్పి నిన్న మొన్నటి దాకా అడిగాడు ఆయన. ఇప్పుడు దానికి కొంచెం హ్యాష్ ట్యాగ్ అనేటువంటిది కొంచెము చేంజ్ చేశాడనమాట. అది ఓకే, నేను కొత్త రకమైనటువంటి ఫ్లెక్సీలు అవి కూడా డిజైన్ చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు, బాగానే ఉంది. సరే, వేరే టీవీ ఛానల్స్లో వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, అది ఇది మంచినీళ్ళు దొరకలేదంట, ట్రాఫిక్ జాములు అయిపోయినాయంట. అమ్మో అయ్యి అసలు ఇది అసలు మా పీక నొక్కేశారు, అది ఇది అనేసి అనుకుంటారు. ఆల్ డామ్ డర్టీ బ్లడీ ఇడియాటిక్ స్టఫ్ తీసాయి. దేశంలో ఏ పొలిటికల్ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, పాదయాత్రలు చేయవచ్చు, మీటింగులు పెట్టుకోవచ్చు. కానీ ఇలాంటి మీటింగ్స్ ఇవి పెట్టుకున్నప్పుడు ఏంటంటే ముందే అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జిల్లాలో ఉండేటువంటి ఎస్పీ దగ్గర పర్మిషను తీసుకోవాలి. మీరు ఏ రోజు పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు, అప్రాక్సిమేట్లీ ఎంతమంది వస్తారనేటువంటిది చెప్పాలి. దాన్ని బట్టి వాళ్ళు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తారు. దానికోసం అని చెప్పి జీవో1 కూడా ఇష్యూ చేశారు. ఆ జీవో1 ఏంది, అన్యాయము అక్రమము ఆ పీకను ఒక్కేశారని చెప్పి అదే మన ప్రశాంత్ అత్త బాబు ఉన్నాడు కదా చెప్పాడు. దాన్ని హైకోర్టు వాళ్ళు కూడా కొట్టి అవతల వారేశారు. తీసేరా బాబు అన్నారు, తీసేశారు పక్కకి. ఎవరైనా పెట్టుకోవచ్చు, చంద్రబాబు నాయుడు పెట్టుకోవచ్చు, బీజేపీ వాళ్ళు పెట్టుకోవచ్చు, పవన్ కళ్యాణ్ అయితే ఇంకా రెచ్చిపోయి మాట్లాడతాడు, మనం చూసినటువంటిది. ఓకే, సో చక్కగానే జరిగింది. ఐ థింక్ ఇంచుమించుగా 10 లక్షల మంది దాకా వచ్చినట్టున్నారు. ఆయన చెప్పదలుచుకున్నదంతా కూడా చెప్పాడు, ఏమి చేశారు అనేటువంటిది చెప్పాడు. నేను ఇప్పటివరకు లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఎందుకంటే నాకు ఏ పార్టీతోటి సంబంధం లేదు. నరసరావుపేట నియోజకవర్గం నుంచి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. సో నాకు ఈ పార్టీని గురించి ఆ పార్టీని గురించి సంబంధం లేదు. నిలబడేవాడిని నేను గెలవాలని అనుకుంటాను కదా, ప్రజలే తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అది దానికి సంబంధించినటువంటి పాంప్లెట్ కూడా ప్రింట్ చేయించాను. అందులో నేను చెప్పదలుచుకున్నవన్నీ చెప్పాను. పెట్రోలు డీజిల్ మీద రేట్లు తగ్గించాలి, రహదారుల్ని 4 లైన్ల రహదారులు చేయాలి, నాగార్జున సాగర్లో 40 అడుగులు పేరుకుపోయిన పూడిక తీయాలి, కెనాల్స్లో ములిచిపోయినటువంటి గడ్డిని తీసేయాలి. ఇంకా విద్యాలయాల్ని చాలా వరకు బాగు చేశారు, హాస్పిటల్స్ కూడా బాగానే కాబట్టి ఇంకా కొంచెం చేయాలి. మాచర్ల నుంచి మహబూబ్ నగర్కి రైల్వే లైన్ వేయాలి. 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు అడగాలి. ఇది కూడా చెప్పాను. ఇట్లా నేను చెప్పదలుచుకునేది క్లియర్గా చెప్పాను. కాబట్టి ఎక్కడ ఎవరు సభలు పెట్టుకున్నా కానీ నాకేం పెద్ద సంబంధం ఉండదు. బట్ టు బీ ఆన్ ద సేఫ్ సైడ్, నిష్పక్షపాతంగా కనుక చెప్పాలి అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సభ మటుకు ఇట్స్ గ్రాండ్ సక్సెస్, నో డౌట్ అబౌట్ దట్. అది విజువల్ డ్రోన్స్లో చూసినా, మామూలుగా చూసినా, నాకు తెలిసిన చాలామందిని అడిగితే కూడా వాళ్ళు చెప్పినటువంటి సమాచారం అదే. ఆ నేషనల్ హైవే మీద ట్రాఫిక్ని కూడా డైవర్ట్ చేశారు. ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఆల్టర్నేటివ్ మార్గాలు అనేటువంటివి ఉండాలమ్మా. ఇప్పుడు విజయవాడ దగ్గర నుంచి ఒంగోలు వరకు మధ్యలో ఉండేటువంటి ఆ 110 కిలోమీటర్లు 130 కిలోమీటర్లో ఏదైనా జరగకూడదు కనుక జరిగి ట్రాఫిక్ జామ్స్ కనుక అయితే వేరే రూట్ ఏదైనా ఒకటి ఉండాలి కదా. అందుకనే కొత్త రూట్స్ని ఎప్పుడు కూడా డెవలప్ చేయాలి, అది మ్యాండేటరీ. అది ఇప్పుడు మనం ఆ పని చేస్తున్నాం అన్నమాట. మామూలు హైవేస్ చేస్తున్నాము, యాక్సిస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ హైవేస్ చేస్తున్నాము, ఇలాంటివన్నీ చేస్తున్నాం అన్నమాట. ఇవన్నీ బాగా జరుగుతూనే ఉన్నాయి. ఇది సభ చాలా బాగా జరిగింది. చేసిన కార్యక్రమాలు ఏంటో చెప్పాడు, పరిశ్రమలు ఏమొచ్చాయి, ఎడ్యుకేషన్ ఎలా చేశారు, ఆరోగ్య సంగతి ఎలా ఉంది, గిట్టుబాటు ధరకు సంబంధించిన వ్యవహారం చెప్పాడు, ఇచ్చినటువంటి పథకాలను గురించి చెప్పాడు. ఈ పథకాలు ఎవరు అధికారంలోకి వచ్చినా తీసివేసేటువంటి క్వశ్చనే లేదని చెప్పాడు. అపోజిషన్ పార్టీస్ మీద ఏదో 1-2 మాటలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు. పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. ఈ పథకాలకే ఇంచుమించుగా 54,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మాకు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు కనుక ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంకొక 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 54 ఆ 80 కనుక కలిపితే 1,40,000 కోట్ల రూపాయలు అనేటువంటిది ఖర్చు అవుతుంది.
ఇది ఎలా కుదురుతుంది అన్న సంగతి విఘ్నత మీకే వదిలేస్తున్నానని చెప్పాడు ఆయన. నిజంగా దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఒక పక్క 54,000 రూపాయలమైన పథకాలు ఇస్తేనే వామ్మో వాయో అసలు అంతా రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది, శ్రీలంకలో అయిపోయింది, పాకిస్తాన్లో అయిపోయింది, 10 లక్షల కోట్లు అప్పు అయిపోయింది అని చెప్పి దిక్కుమాలిన ప్రచారాలు చేశారు, పచ్చి అబద్ధాలు చెప్పారు. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆమె 4,42,444 కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు అని చెప్పిన తర్వాత కూడా పురంధరేశ్వరి 10 లక్షల కోట్లు అంటదే. సరే, ఇట్లాంటి అబద్ధాలని చాలా చెప్పారు, ప్రజలు నమ్మడం అనేది మానేశారు. 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్పి అదే పనిగా జగన్మోహన్ రెడ్డిని అమ్మనాబూతులు తిట్టారు. కాదు 1,500 కోట్లు అని జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పిన తర్వాత మానేశారు. పరిశ్రమలు రాలేదు, కియా 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 అని కాకి గోల చేశారు. అది కూడా తప్పేననే సంగతి తర్వాత పెద్ద లిస్టే పబ్లిష్ చేశారు. ఇంతకాలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి బిగ్గెస్ట్ బ్లండర్ ఏందయ్యా అంటే చేసినటువంటి పనులు చెప్పుకోలేదు. చెప్పుకోవడం అనేది వాళ్ళకి చేత కాలేదు. మాలాంటి వాళ్ళని టీవీలోకి వచ్చి చెప్తానే ఉంటాం. జపాన్ నుంచి ఎకోమా అనేటువంటి కంపెనీ వాళ్ళు టైర్ల కంపెనీ పెట్టారా బాబు, 1,600 కోట్ల ఇన్వెస్ట్మెంటు, 2,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. శ్రీ సిమెంట్ వాళ్ళు క్యాష్ రిచ్ కంపెనీ, డెట్ ఫ్రీ కంపెనీ, బ్యూటిఫుల్ కంపెనీ, ఇది చాలా చక్కటి కంపెనీ, 2,500 కోట్ల రూపాయలతోటి సిమెంట్ ప్లాంట్ పెడుతున్నారా బాబు అని చెప్పాం. ఇట్లా మేము చెప్తున్నాం. 700 కోట్ల రూపాయల ఉద్దానం సంగతి చూడండి అని చెప్తున్నాం. 25,000 కోట్ల రూపాయలతోటి కడపలో వచ్చే స్టీల్ ఫ్యాక్టరీ చూడండి, దాని చుట్టుపక్కల ఇంకొక 400-500 ఇండస్ట్రీస్ వస్తాయి, కనీసం 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నాం. 5,000 ఇచ్చారా 6,000 ఇచ్చారా అన్న సంగతి దేవుడు ఎరుకాక తర్వాత సంగతి. వాలంటరీ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళే మెచ్చుకున్నారు దాన్ని. వేరే రాష్ట్రాల వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడ్డారు. మోడీ గారు కంగ్రాచులేట్ చేశాడు. కానీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటారంటే 5,000 రూపాయలు ఏందయ్యా అడుక్కు తినేవాడికి ఇచ్చినట్టు, బ్యాగులు మోయడానిక, పొద్దున్నేళ్ళు తలుపులు కొడతారా, ఇళ్లలో ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉంటే మీరు వెళ్ళి తలుపులు కొడతారా ఏందని ఎటకారంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు వాళ్ళకంటే నేను ఎక్కువ ఇస్తానంటాడు. ఇచ్చిన దానికేమో అప్పుల పాలైపోయారో నువ్వే తిట్టావు, వాళ్ళకంటే ఎక్కువ నువ్వు ఎట్టిస్తావు? నువ్వు చెప్పేది నమ్మొచ్చా నమ్మకూడదా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి గెలవడం గ్యారంటీ, 120 సీట్లకు తగ్గకుండా వస్తాయి. బీజేపీ వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో వస్తారు. మోడీ గారు 3వ సారి ప్రధాన స్వీకారం చేస్తారు. వీలైతే నేను కూడా ఈసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అటెండ్ అవుతాను, చూదురు కానీ. ఎస్ సార్, ఇప్పుడు పర్టికులర్గా ఆయన మాట్లాడింది ఏంటంటే సార్, పేదవాడి భవిష్యత్తు మార్చడం కోసమే మీ బిడ్డ ఇంకోసారి అధికారంలోకి రావాలని కోరుతున్నారు, పదవి పైన వ్యామోహం కాదు అన్నటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు సార్. దీన్ని కోట్ చేస్తూ అంటే ఇది పర్టికులర్గా ఎందుకని చెప్పాడు అనుకోవచ్చు సార్? క్యాజువల్గా చెప్పాడు, సీరియస్గానే చెప్పుండొచ్చు, క్యాజువల్గానే చెప్పుండొచ్చు. ఇంతకుముందు కూడా చెప్పాడు కదా ఆయన, నేను చేసేటువంటి పథకాల మూలకంగా మీకు లాభము జరిగింది అనుకుంటేనే నాకు ఓటు వేయండి అన్నాడు. దాన్నే ఇంకొంచెం మార్చి చెప్పాడు ఇప్పుడు, అంతే, అంతకంటే ఏం లేదు. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఐ థింక్ ఢిల్లీలో మన తెలుగు వాళ్ళది చాలా పెద్ద అసోసియేషన్ ఉందమ్మా. ఇంచుమించు 12 లక్షల మంది ఉంటారు మన తెలుగు వాళ్ళు ఢిల్లీలో. ఎక్కడ ఆర్కేపురము, హాస్కాస్ అలాంటి ఏరియాస్లో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. 12 లక్షల మందికి పైగా ఉన్నారు, పెద్ద అసోసియేషన్ అది. ఒకసారి మీటింగ్ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. నేను పెట్టినటువంటి ఈ పథకాల మూలకంగా, వీటి మూలకంగా మీ కుటుంబంలో ఎవరికైనా సరే, ఒక్కళ్ళైనా సరే ఈ మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళు నాకు ఎటువంటి బెనిఫిట్ కలగలేదని చెప్పి చెప్పగలరా అని అడిగాడు ఆయన. ఒక ఆయన లేచి నాకేం బెనిఫిట్ వచ్చిందండి, నేను ఇంచుమించుగా 20 ఏళ్ళ నుంచి ఢిల్లీలో ఉంటున్నానండి అన్నాడంట. మీ నాన్నగారు వాళ్ళు ఎక్కడ ఉంటారన్నా? పలానా ఊళ్ళో ఉంటారండి అన్నాను. చెయ్యి, మీ నాన్నగారు వాళ్ళకి ఫోన్ చేయి, బెనిఫిట్ వచ్చిందా లేదా అంటే. మా నాన్నగారు వాళ్ళకి ఏం బెనిఫిట్ వస్తుందండి? సిలిండర్కి 50 రూపాయలు సబ్సిడీ ఇచ్చాను, బెనిఫిటా కాదా అయింది? అవునండి, కరెక్టేనండి. ప్రాక్టికల్గా చేసి చూపించాడుగా. పెట్రోల్ మీద, డీజిల్ మీద రేటు తగ్గిస్తాను నేను అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అనౌన్స్ చేస్తాడేమో చూశాను, చేయలేదు. పెట్రోల్ మీద, డీజిల్ మీద హెవీగా ట్యాక్సులు పడుతున్నాయమ్మా. పెట్రోలు, డీజిలు, బీరు, బ్రాందీ, ఆల్కహాల్ని అమ్ముకొని హెవీగా ట్యాక్సులు వసూలు చేసుకొని పసుపు కుంకుమ లాంటి దిక్కుమాలిన ప్రోగ్రాంలకి ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం నేర్చుకున్నారు. ఇది తప్ప ఒప్ప అనేటువంటి ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పొలాల్లో మిరపకాయలు ఏరుకోవడానికో పత్తి కోయడానికో వెళ్తారమ్మా. తల్లితో పాటు పిల్లోడు కూడా వెళ్తాడు. వాళ్ళని స్కూలు చదువుకి దూరం చేయడం అవుతుందిగా.
దాన్ని కట్టడి చేయడానికని 13,500 రూపాయలు ఇస్తానమ్మా నీకు, నీ పిల్లోని స్కూల్కి పంపించుకో అన్నారు. పిల్లోని స్కూల్కి పంపించుకో, తిండి పెడతాము, బట్టలు ఇస్తాము, పుస్తకాలు ఇస్తాము, షూస్ ఇస్తాము, సాక్సులు ఇస్తాము, అన్నీ ఇస్తాము, నీ పిల్లోని చదివించుకోమా అన్నాడు. మంచిదేగా. రేపు వేరే వాళ్ళు వస్తే ఈ ప్రోగ్రాంలు అయితే తీసేయడానికి వీల్లేదుగా. మరి ఇంకా ఎక్స్ట్రా ఇస్తానంటే ఇంకా అప్పులు పాలైపోద్దిగా. ఫీజు రీయింబర్స్మెంటు మంచి ప్రోగ్రామే కదా, ఆరోగ్యశ్రీ మంచి ప్రోగ్రామే కదా, దీవెన మంచి ప్రోగ్రామే కదా, 36 లక్షలు 37 లక్షలకు ఇళ్ల పట్టాలు మంచి ప్రోగ్రామే కదా. అవునా? విశాఖపట్నం ఈజ్ ద రైట్ ప్లేస్ ఫర్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ సంగతి కూడా నేను 2 ఏళ్ల నుంచి చెప్తానే ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో చేసినటువంటి 4 బిగ్గెస్ట్ బ్లండర్స్ ఏవి అంటే, ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి పదవి తీసేసుకోవడం, పాయింట్ నెంబర్ 1. ప్రత్యేక హోదాను వదులుకొని ప్యాకేజీకి కక్కుర్తి పడడం, పాయింట్ నెంబర్ 2. అమరావతిని నెత్తినెత్తుకోవడం, పాయింట్ నెంబర్ 3. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు శుభ్రంగా కట్టి రంగులేసి హ్యాండ్ ఓవర్ చేయాలి మనకి చట్ట ప్రకారం. ఈయన దాన్ని నెత్తికెత్తుకోవడం, పాయింట్ నెంబర్ 4. ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. 20,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ అన్న అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో క్యాపిటల్ కట్టుకోవాలి. కానీ ఎవరన్నా 33,000 ఎకరాలు తీసుకొని కట్టుకుంటారమ్మా? బుర్రా బుద్ధి ఉన్నాడు ఎవడన్నా చేస్తాడా? పైగా జగన్మోహన్ రెడ్డిని తిడతారు. ఐఎమ్ సారీ టు సే దిస్. ఆయన ఆ రోజు అసెంబ్లీలో ఏం చెప్పాడు అంటే, 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడుందో వెతికి 1, 2, 3, 4 ఫేసెస్లో చిన్నగా క్యాపిటల్ చక్కగా అందంగా కట్టుకుందాము అని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారంటే 30,000 ఎకరాలు అనే పదం తీసుకున్నారు, ప్రభుత్వ భూమి అనే పదం తీసేశారు. నువ్వు ఒప్పుకున్నావు ఆయన మీద పడిపోతారు. ఆ క్లిప్పింగ్ చూస్తే తెలుస్తుంది ఒకసారి. కరెక్ట్గా ఎప్పుడైతే 3 రాజధానులు అని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడో, అనౌన్స్ చేసినటువంటి రోజు అంటే ఇప్పుడు 18వ తారీఖు డిసెంబరు ఐ థింక్ 2019 అనుకుంటాను, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. సేమ్ డే నేను వీడియో చూస్తే, ఆ వీడియో ఇప్పటికి కూడా చూస్తున్నారమ్మా, 18 లక్షల మంది చూశారు ఇప్పటివరకు. వెరీ బ్యాడ్ సెలక్షన్ అనమాట అది. 3 పంటలు పండే పంట భూములు ఏమన్నా నాశనం చేసి క్యాపిటల్ కడతారమ్మా? క్యాపిటల్ అనేది ఎక్కడ కొట్టుకోవాలి? కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మంచి అవకాశం వచ్చింది, ఎక్కడ కొట్టుకోవాలి? దొనకొండ ఇస్ ద రైట్ ప్లేస్. కట్టలేదు. వైజాగ్ అనేటువంటిది పెద్ద క్యాపిటల్. ఒక క్యాపిటల్ కనుక్కుంటే ఏమవుతుందంటే ప్రజలు వస్తారు. మనకి ఇప్పుడు హైదరాబాద్ ఉందమ్మా, అది మహబూబ్ నగర్ నుంచి కానీ, అనంతపూర్ నుంచి కానీ, కడప నుంచి కానీ, శ్రీకాకుళం నుంచి కానీ, విజయనగరం నుంచి కానీ హైదరాబాద్ వస్తారు. ఎవరు? 5వ క్లాసు 6వ క్లాసు చదువుకునేటువంటి వాళ్ళు, అక్కడ వాళ్ళకి వ్యవసాయ భూమి లేక వ్యవసాయ కూలీ లేక పనిచేసుకునేటువంటి వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ అపార్ట్మెంట్స్లో వాచ్మెన్గా పనిచేస్తారు. పెద్ద నగరం కాబట్టేగా. విశాఖపట్నాన్ని ఒక 20 సంవత్సరాల్లో నువ్వు అలా 70 లక్షల పాపులేషన్ ఉన్న నగరంగా కనుక చేయాలి అంటే ఫస్ట్ క్యాపిటల్ అక్కడ పెడితే అది 20 సంవత్సరాల్లో డెవలప్ అవుతుంది. అప్పుడు అది ప్రజల్ని తీసుకొస్తుంది. అప్పుడు నీకు అన్నీ వస్తాయి. హైదరాబాద్ లాంటి సిటీ తయారవుతుంది. రెడ్డి గారు వచ్చారు మొదలుపెట్టారు అన్నట్టు 33,000 ఎకరాలు తీసుకొని ఇంకొక 23,000 ఎకరాలు కనుపుకొని, పైగా జనాలందరూ దాన్ని మాకు దానం చేశారండి అని అబద్ధాలు చెప్పి, అదొక పెద్ద కేసు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు అది కేసు, అది సుప్రీంకోర్టులో బాగా పళ్ళు రాలిపోయేటట్టు అడిగారు. 6 నెలల లోపల కట్టేయాలి అని అంటున్నారే. మనం ఏమన్నా ఆర్కిటెక్ట్స్మా, ఇంజనీర్స్మా, జియాలజిస్టులమా, ఆర్కియాలజిస్టులమే? ఏం తెలుసని మనం జడ్జిమెంట్ ఇస్తాం 6 నెలల లోపల కట్టేయమని? సుప్రీంకోర్టులో చెప్పిన మాట మీద నేను చెప్తున్న మాట కాదు. ఆయన కొడుకేమో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటాడు, హార్వర్డ్లో చదువుకుంటాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. మీ పిల్లలు నా పిల్లల మటుకు గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకోవాలంట. న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఒకప్పుడు మనకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉండేదమ్మా. ఈ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ పోయి కార్పొరేట్ హాస్పిటల్ కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఫ్యామిలీ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దట్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. మా నాన్నగారు కూడా డాక్టరేనమ్మా. 1937లో కీల్పాక్ మెడికల్ కాలేజీలో డాక్టర్గా చదివాడు. మా కుటుంబంలో చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. 1952వ సంవత్సరంలో పలనాడు నియోజకవర్గానికి సంబంధించి కోలా సుబ్బారెడ్డి గారు కానీ మా మామయ్య, ఆయన మెడ్రాస్ అసెంబ్లీలో కూర్చున్నాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా విడిపోలా, మెడ్రాస్ నుంచి విడిపోలా. అన్ని సంవత్సరాల నుంచి మాకు రాజకీయ అనుభవం ఉంది, మాకు లేక కాదు. ఈ చంద్రబాబు నాయుడు అన్న ఆయన పక్కన ఉండే తొట్టి గ్యాంగ్ అంతా కూడా పచ్చి అబద్ధాలు చెప్తుంటారు. ఇవన్నీ జనాలు నమ్మకండి. నేను కూడా ఈసారి నర్సరావుపేట నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను.
నేను ఎవరికి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనడం, మందు బాటిల్ ఇవ్వను, దయచేసి ఆశపడకు. ఇష్టమైతే ఓట్లు వేయండి, కష్టమైతే మానేయండి, నా ఎజెండా ఏందో చెప్పాను. డేట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను నేను. అది ఇంకో వీడియోలో చెప్దాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్.